బంగారం దాచిపెట్టావు, వజ్రాలే దాచిపెట్టావు, ప్రాణాలే దాచయేది తాళం. యాడుందే చెప్పు. లేదు. నువ్వు బిల్డింగులు కడతావు, దొమ్మిలు చేస్తావు, దౌర్జన్యాలు చేస్తావు, కబ్జాలు చేస్తావు, వాని ముంచి ఈయన్ని ముంచి అంతా ఎత్తి పెట్టుకుంటావు. నీకు తెలియకోకుండానే నువ్వు వెళ్ళిపోతావు. ఎవడు అనుభవిస్తున్నాడు? నువ్వు సంపాదించుకునేది నువ్వు అనుభవించక మళ్ళా అది ఇంకొక రూపంగా అది వేరే వాళ్ళకు చెడు జరిగేటట్టుగా అవుతుంది. నీ కడుపుకి ఎంత పడుతుందో మనం అంతే కదా తినగలము. దానికి మించి తిన్నామంటే అజీర్తి అవుతుంది. డబ్బు వ్యసనం అనేది చాలా భయంకరమైనది. డబ్బుని ఎంతవరకు అంతవరకు. ఒక బండి నడవాలంటే ఇంధనం ఉండాలా, పెట్రోల్ ఉండాలా మన 2 వీలర్లో. సో ఆ పెట్రోల్ ఎంతవరకు అంతవరకే వేసుకో. అంతేగాని అమ్మో నాకు 2 వీలర్ ఉంది కదా అని చెప్పేసి 1000 లీటర్లు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోం కదా. ఒకసారి ఆలోచించండి. సో అలాగే డబ్బు కూడా నీకు ఎంత అవసరమో అంత సంపాదించుకో. ఒక నెలకి ఎంత కావాలా, ఒక 6 నెలలకు ఎంత కావాలా, ఒక సంవత్సరానికి ఎంత కావాలా, ఒక ప్రణాళిక వేసుకో. ఆ సంవత్సరానికి కావాల్సినంత డబ్బును సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం వరకు ఆ డబ్బుని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో గడుపు. డబ్బు ఒక్కటే కాదు కదా, నీ పిల్లలు నీతో పాటు స్పెండ్ చేయాలని ఉంటుంది, నీ భార్యకు నీతో పాటు స్పెండ్ చేయాలని ఉంటుంది, నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకోవాలా, నీ స్నేహితులతో నువ్వు కలవాలా, నీ ఆరోగ్యం ఉంటుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసా. దీన్నన్నిటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలా. దీన్నన్నిటినీ కూడా నువ్వు సాటిస్ఫై చేసుకుంటా నువ్వు ఒక జీవితాన్ని జీవించగలిగినప్పుడే ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. ఇది ఏది కాకుండా ఓన్లీ డబ్బు 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 డబ్బు. బంగారం దాచిపెట్టావు, వజ్రాలే దాచిపెట్టావు, ప్రాణాలే దాచయేది తాళం. యాడుందే చెప్పు. లేదు.